వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. నేను వచ్చినప్పుడు చూసా, నేను గమనించింది మరొకసారి చెప్తా. మీ సభలకి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అన్నది లేదు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అలాగే ఎమ్మెల్యేలు వచ్చారు, మాజీ మంత్రులు వచ్చారు. సకల జనులు వచ్చినటువంటి సభ మీది. సకల కులాలకు సంబంధించిన వాళ్ళను కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మీది. ఎక్సలెంట్. నిజంగా ఇలాంటి సామరస్యం ఎప్పుడూ ఎక్కడా రాజకీయాల్లో ఉండదు. బట్ కర్ణాటకలో మరి అంత గొప్ప సంస్కృతి ఎలా మీరు నిర్వహించారో, అలాంటి మంచి రిలేషన్స్ని, నిజానికి చంద్రబాబుకి, బీజేపీకి, కాంగ్రెస్కి సంబంధం లేదు. బట్ ఆయనకి సంబంధించినటువంటి సభ మీరు పెట్టినప్పుడు వచ్చి అందరూ ఆ నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆఫ్ కోర్స్ మీకు ఆనందంతో పాటు కొంత గర్వం కూడా వచ్చి ఉంటుంది. అవును సార్, చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఇట్స్ ఎ గుడ్. ముందుగా సార్, ఆంధ్రప్రదేశ్ లో అత్యద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఆంధ్ర ఓటర్లందరికీ మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సోదర భావం అంటే నేను యాక్చువల్లీ కర్ణాటకలో పుట్టాను సార్. ఆంధ్ర అంటే అభిమానం ఉంది, కానీ కర్ణాటకలో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మాకు కర్ణాటక నా జన్మభూమి అయినందుకు నేను చాలా సంతోషిస్తాను. కర్ణాటకులు అంత మంచి వాళ్ళు నాకు నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరూ లేరనేది నా ఉద్దేశం, నా అభిప్రాయం అది యాక్చువల్గా. ఎందుకంటే నేను ఆ రకంగా మా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా కన్నడిగ ఫ్రెండ్స్ తో కానీ ఇది కానీ మాట్లాడుతుంటే ఎప్పుడూ కూడా వాళ్ళు భేదభావం అనేది చూపించరండి. అది వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఇంకా మీరు చెప్పిన అదే ఆ రకంగా ఉండటం వల్లనే మీరు ఇందాక చెప్పిన విషయాలన్నిటికీ కూడా అదే కారణం. ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కూడా వచ్చి అక్కడ వచ్చేటప్పటికి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చేటప్పటికి అందరూ కూడా సపోర్ట్ చేశారు. అది మీరు కూడా చూశారు ఇక్కడ రాయచూరు వచ్చినప్పుడు కూడా. నాకు ఇక్కడ ఈ కులం మాత్రం కాకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి ఇక్కడ. అలాగే ఇప్పుడు ప్రసాద్ గారు ఒక్క మాట అడుగుతా. మీరు చెప్పినట్టుగా మీరు పుట్టింది కర్ణాటకలో, బట్ ఎస్ మీకు సంబంధించిన పెద్దవాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పుట్టిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అంత ఆసక్తి చూపించాల్సిన అవసరం మీకు లేదు. బట్ గత 5 సంవత్సరాలుగా మీ స్పందన, మీ ఆలోచన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే ఒక వేదన పడుతున్నటువంటి పరిస్థితి నేను చాలా దగ్గరగా గమనించా. ఎందుకని ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే అదే ఇక్కడ కొంతమంది బంధువులని మీరు ఇందాక మా భయ్య అత్త గారు చెప్పినట్టు కానీ, వెంకటేష్ గారు చెప్పినట్టు కానీ బంధుత్వాలు అయితే ఉన్నాయండి. చాలా మంది అక్కడి నుంచి మాకు రాకపోకలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అది కూడా మాకు ఇప్పుడు మా తల్లిదండ్రులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్. అందుకు కాబట్టి మా పూర్వీకులు అక్కడి నుంచి ఉన్నారు. మా మూలం అయితే ఆంధ్రప్రదేశే కదా అండి మొత్తానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారు. ప్రసాద్ గారు, జన్మభూమిని, కన్న తల్లిని గౌరవించేవాడు ఉంటే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ కుటుంబం అద్భుతమైనటువంటి ఒక ఫలితం సాధిస్తుంది, ఒక సంప్రదాయాన్ని కూడా నిలబెడుతుంది అన్నది మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు కనపడుతున్నటువంటి సత్యం అది. ఎస్ ప్రసాద్ గారు, నేను ఇంకొంచెం ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. యాక్చువల్ గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించడానికి కారణం, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించలేదు సార్, తనను తానే ఓడించుకున్నాడు. నా లెక్క ప్రకారం అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశాడో ఆ రోజే ఆయన ఓటమి ఖాయమైపోయింది. ఏ రోజైతే వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించారో ఆ రోజే అతని ఓటమి ఖాయమైపోయింది. ఏ రోజైతే రఘురామకృష్ణరాజుని జైలులో పెట్టి విపరీతంగా కొట్టి చంపడానికి ప్రయత్నించారో ఆ రోజే ఆయన ఓటమి ఖాయమైపోయింది. అలాగే లోకల్లో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. అదంతా అండర్ కరెంట్ లాగా పైకి చెప్పుకోలేకపోయారండి. ఎందుకంటే దౌర్జన్యం చేస్తారని చెప్పేసి, ప్రజలు దౌర్జన్యం చేస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అని చెప్పేసి చెప్పుకోలేక లోపలే మదన పడుతూ, ఎప్పుడైతే ఈ సమయం వచ్చిందో తమకు సమయం వచ్చినప్పుడు ఓటు అనే అస్త్రంతో ఈ మొత్తానికి వాళ్ళని మళ్ళీ కోకటి వేళతో సహా పీకేశారండి. దానికే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సార్, ఎక్కడా లేదు సార్ ప్రపంచంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తూ చుట్టుపక్కల ఎవరికీ కనపడకుండా పరదాలు కట్టడం ఏంటండి?
ఎన్ని లక్షల చెట్లు నరికేశారండి ఆంధ్రలో, అసలు చెట్లు రోడ్ల పక్కన. అసలు ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా సార్? ఈ రకంగా చేయటం వల్లనే ఆయన దౌర్జన్యాలకి ఏమి చేయలేక, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ఏమన్నా మళ్ళీ స్వతహాగా మీద వచ్చి పోలీసులు ఎక్కడ కొడతారో అని చెప్పేసి భయపడి వీళ్ళందరూ తమకున్న ఒకే ఒక అస్త్రం, ఓటు అనే అస్త్రంతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారండి. దానికి మరొకసారి ఆంధ్ర ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తాను సార్. ఎస్ ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి మరో సమాచారం జనాలకి చెప్పాలి నేను. కర్ణాటకలో చెట్టు నరకటం అనేది సాధ్యమా? ప్రభుత్వం ఒప్పుకుంటే? సాధ్యం కాదు సార్, చెప్పండి. ఒప్పుకోదు సార్. అసలు ఇక్కడ చెట్లు నాటడం కాదు సార్, మాకు ఎప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా మేము కనీసం ఒక 1000 చెట్లు ప్రతిసారి నాటిస్తూనే ఉంటాం సార్. నిజంగా చెప్పాలంటే ఎవరన్నా చెట్లు కానీ ఎవరన్నా కొడితే కనుక వాళ్ళ మీద కేసులు బనాయించి ప్రజలు ఒప్పుకోరండి, ప్రభుత్వం ఒప్పుకోదు అసలు ఇక్కడ కర్ణాటకలో. అది ఆంధ్రలో సాధ్యమైంది. రాజేంద్ర గారి విషయం చెప్తాను. ఇక్కడ మన సమాజం పెద్దలే అనేక కొన్ని లక్షల చెట్లు నాటారు సార్, షాపుల ముందు మొత్తం రోడ్ల పక్కన. మా షాపు ముందు ఏదైనా ఒక కొమ్మ అడ్డొస్తే కూడా నరికే అధికారం మాకు లేదు సార్. ఆ సంఘం వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి దానికి అడ్డు లేకుండా ఆ కొమ్మ మాత్రం తీసి వెళ్తారు. మా షాపు ముందున్న చెట్టు కూడా మేము ముట్టుకోం. అలాగే అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఎస్, అలాగే హర్ష గారు, ప్రసాద్ గారు, వెంకటేష్ గారు అమరావతిని కమరావతి అని మాట్లాడారు. కడుపు మండిపోదు? అమరావతికి కమ్మ వాళ్ళకి సంబంధం ఏంటి? భూములు ఇచ్చినట్టు అవును సార్, అమరావతిలో అందరూ కమ్మవాళ్ళే కాదు కదా సార్, అన్ని రకాల కులాల కమ్మవాళ్ళ సంఖ్య ఎంత అండి? మైనారిటీస్ సార్ అక్కడ, మైనారిటీస్ అక్కడ. ఇతర కులస్తులు ఎక్కువ. ఊరికే సార్ గ్లోబల్ ప్రచారం సార్ అంతా. సార్ రాజేంద్ర గారు మీరు ఒక పని చేయాలి సార్. చెప్పండి రాజేంద్ర గారు, చెప్పండి. గోరెడ్ల మాధవ్ సన్మానం పెట్టుకుందాం సార్, మీరు కర్ణాటక తీసుకురావాలి. గోరెడ్ల మాధవ్ ఎక్స్ఎంపీకి మేము సన్మానం చేయదలుచుకున్నాం సార్. నిజమే, మళ్ళీ తప్పు సన్మానం కదా సార్, మంచి సన్మానమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ వృత్తుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరిని ఇంకొకరు జోలికి వెళ్ళని కమ్మ సోదరుల్ని కిలికాడు సార్. అప్పుడు మొత్తం మీరు అమెరికా నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ప్రతి కమ్మవాడంతా కూడా పైకి వేశారు. అలా లెగటానికి కాదు గోరెట్ల మాధవే. అది సన్మానం చేద్దాం సార్ ఒకసారి, మీరు తీసుకురావాలి సార్ మా కర్ణాటక. కానీ ఒక విషయం హర్ష గారు, మీరు ప్రధానమంత్రిని తీసుకురమ్మంటే ప్రయత్నం చేయగలను కానీ ఇలాంటి వాళ్ళని తెమ్మంటే మాత్రం నా వల్ల అయ్యే పని కాదు. అది అస్సలు కుదరదు. ఏంటి సార్ రాజేంద్ర గారు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆకాశం నుంచి వస్తారా సార్, సమాజం నుంచి వస్తారా? సమాజం నుంచే వస్తారు. సమాజం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కులానికి సంబంధించి ఉంటారు సార్. ఏదో ఆకాశం నుంచి ఆ దేవతలు పుట్టినట్టు ఏమైనా అయోధ్యలో ఉంటారా సార్ వాళ్ళు? ఎవరైనా సరే ఏదో కులానికి సంబంధించి ఉంటారు. ఆ పార్టీతో మనం రాజకీయం చేయాలి, ఆ పార్టీని మనం ఎదుర్కోవాలనుకుంటే సిద్ధాంతాల మీద మాట్లాడాలి. ఆ రాజకీయ పార్టీ చేసే తప్పిదాన్ని ఎత్తి చేయాలి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే దాన్ని చూపించాలి. కానీ నువ్వు నీ కులం ఏంటి, ఆ రాజకీయ నాయకుడు కులం ఏంటి అని చేస్తే కులం మీద దాడి చేయడం ప్రపంచంలో ఎక్కడ ఉందా సార్? ఇది ఇంత దుర్మార్గం. ఆ కులం కాదు, అది ప్రతి ఒక్కరు ఏదో కులానికి సంబంధించి ఉంటారు కదా సార్. కుల రైతులు ఎవరు ఉండరు కదా. ఈ మొత్తం సమాజాన్ని, క్రమ సమాజానికి వ్యతిరేకంగా తయారు చేయాలని ప్రయత్నం జరిగింది సార్. కానీ ప్రజలు నమ్మలేదు సార్, ప్రజలెవరూ నమ్మలేదు. అందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి వెనకాల కమ్మవారి పాత్ర కన్నా 10 ఇంతలు 90 ఇంతలు అందరు అన్ని కులాల వారి పాత్ర ఉంది సార్. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఇక్కడ. ఎవరు కూడా వాళ్ళు పన్నిన పన్నాగంలో పడలేదు సార్ వాళ్ళ దాంట్లో. ఈ సందర్భంలో నేను మరొకటి చెప్తాను సార్. ఇందాక మా సోదరుడు ప్రసాద్ గారు అన్నట్టు, ఆ చంద్రబాబు నాయుడు గారిని 72 ఏళ్ల వయసులో ఆ పెద్ద ఆయన జైల్లో పెట్టి, సార్ జైల్లో పెడితే వీళ్ళకి అర్థమవుతుంది కానండి, దాని వెనకాల వేరే కుట్టుంది సార్. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. వాళ్ళు 3 నెలలు 4 నెలలు అక్కడ పెట్టి ఏ రకమైన వైద్యం అందనివ్వకుండా అతను మానసికంగా కుదించేసి అతని ఆరోగ్యం దానంతటదే చెడిపోయి ఆ వ్యక్తిని తొలగించుకోవాలన్న ఒక కుట్రలు దాగుంది సార్ దీనికి. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు సార్. అలాంటి తప్పుడు పనులు చేసినందుకే ఈరోజు ఈ రిజల్ట్స్ అవి. ఆ టైంలో సార్ మనం అందరం ఇంకొకసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ని మనం ఈ సందర్భంలో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
బాబు గారు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రాజమండ్రికి వెళ్ళి మాట్లాడి, సార్ ఏ ప్రతిపక్షాలు మీద 2 ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షం బలహీన పడుతుంది, నాయకుడు ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకున్నప్పుడు రెండో పక్షం తాను అవకాశం తీసుకుని బలపడాలని కోరుకుంటుంది సార్. కానీ అతను అలా కాకుండా అమ్మ గెలుపు కన్నా కూడా దుర్మార్గుడు ఓటమి కావాలి, ఆ రాక్షస పరిపాలనకు అంతం కావాలని ఒకే ఉద్దేశం సార్, ఒకే ఉద్దేశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అతను ఓపెన్ గా వచ్చి బాబు గారు అప్పటికి ఇంకా బీజేపీ వాళ్ళు క్లియర్ గా లేరు సార్. లేకపోయినా బీజేపీతో అతను ఉన్నప్పటికీ కూడా నేను ఒప్పించుకుంటాను బీజేపీని, మేము చంద్రబాబు గారు కలిపి టీడీపీ కలిపి ఎలక్షన్కి వెళ్తామని ధైర్యంగా మొదలు చెప్పారు కదా సార్. అతనికి మనం అందరం కూడా ఆంధ్ర ప్రజల తరపున, ప్రజాస్వామ్య పరిరక్షణ తరపున కూడా మనం అభినందనలు తెలియజేసుకున్నాం సార్.